బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల మీద కోర్టులో పిటిషన్ వేశారు. సో అవన్నీ కూడా ఈరోజు కళ్ళలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ తెలంగాణలో టైంలో మళ్ళీ ఈ కోర్టు ఇటువంటి నిర్ణయం, ఇటువంటి తీర్పు వెలువరించడం ఏ విధంగా అనిపిస్తుంది బీజేపీ పార్టీకి సంబంధించి? మీరు రవి గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు, మరి ప్యానల్లో ఉన్న మిత్రులకు, యువ నాయకులకు, మరి మీ అందరికి కూడా నమస్తే సార్. ముఖ్యంగా ఏంటంటే ఇలా మీ బిడ్డ చర్చ ఒకటి, కడియం శ్రీ హరి మళ్ళీ పార్టీ మారుతాడా అనేది. అవును. ఇప్పుడు ఒక భర్త విడిచిపెట్టినటువంటి భార్య ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక విడిచిపెట్టడమే కష్టం, విడిచిపెట్టడానికి ఇంకేముంటదండి, పాతివ్రత్యం అనేది భంగమైనాక ఇక ఒకసారి అయితే ఏంటి, రెండోసారి అయితే ఏంటి, పాతివ్రత్యం భంగమైన తర్వాత మళ్ళా మొదటి దగ్గరికి కూడా పోవచ్చు, దాంట్లో ఏం ఇది లేదు. అయితే నేను అనుకోవడం ఏంటంటే కడియం శ్రీ హరి అనేటువంటి వ్యక్తి బహుశా ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రామిస్ చేసినట్టు. ఎందుకంటే ఫస్ట్ చేరిన రెండో వ్యక్తిని అనుకుంటా, మూడో వ్యక్తి దానం నాగేందర్, దెన్ ఈయన, ఈ ఇద్దరికి కూడా ముందు మంత్రి పదవులు ఆశ చూపించే తీసుకున్నారు. ఆయనేమో ఎస్సీ సామాజిక వర్గము, ఈయనేమో బీసీ సామాజిక వర్గము. అయితే తర్వాత ఏదో మొత్తం మీద అక్కడ పైన వీళ్ళు కింద ఒకటి మాట్లాడారు, పైన వేరేగా నడుస్తుంది ఢిల్లీలో. కాబట్టి ఇప్పుడు లీకులు ఇచ్చి పార్టీ మారుతుందంటే ఆగాగు, నీకు ఎందుకే త్వరలో మంత్రివర్గం ఇస్తారనుంది, నిన్ను అకామిడేట్ చేస్తామని చెప్పుకుంటారు. బహుశా చెప్పించుకోవడం కోసం ఇదంతా డ్రామా ఆడుతున్నారని నేను అనుకోవడం. తర్వాత అసలు పార్టీ ఫిరాయింపుల మీద ఈ రెండు పార్టీలు కూడా ఎంత నీచానికి దిగజారిందండి. ఇప్పుడు నగేష్ మా మిత్రుడే ఏం చెప్తున్నాడు, కాన్స్టిట్యూషనల్ రైట్ అదే నాకు అర్థం కాలేదు. కాన్స్టిట్యూషనల్ రైట్ కాదన్నా, కాన్స్టిట్యూషనల్ ఆస్పిరేషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రైట్ ఇన్ కాన్స్టిట్యూషన్. లేకుండా పార్టీ మారితే తక్షణమే అతని సభ్యత్వం రద్దు కావాలి. అవును, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ సెట్. అయిందా మరి ఏక్నాథ్ షిండే ఎట్లా వచ్చిందో? అయితే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే లింకు, సభ్యత్వము రద్దు కావాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే అన్నా ఆయనకు సమర్పించారు బీఆర్ఎస్, కానీ ఆయన తీసుకోడు అంటే ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ డైరెక్ట్ గా స్పీకర్ ని నువ్వు ఎందుకు తీసుకుంటలేవు అని దబాయించే పరిస్థితి లేదు. అదే సార్, అదే. అవును. ఆ మధ్య ఏదో ఒక కేసులో మాత్రం 6 నెలల లోపల డెఫినెట్ గా మీరు నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అవును. సో ఇప్పుడు ఆ గ్రేస్ పీరియడ్ లో వీళ్ళు ఉన్నారు. హైకోర్టులో మొన్న ఏదో సింగిల్ జడ్జి ఇచ్చాడు, 1 month లో మీరు ఆ జడ్జిమెంట్ లో కూడా పెద్ద దమ్ము లేకుండే ఏమిచ్చాడు, 1 month లో మీరు షెడ్యూల్ ప్రకటించండి అని ఇచ్చిండు. అవును. వీళ్ళు ఇంకా కొద్దిగా టైం పొడిగించడం కోసము ఇంకా మిగతా వాళ్ళను రా అని తీసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నడిపిస్తుంది, టైం పాస్. ఇవాళ మనం ఇవాళ కూడా పిసిసి ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చూసాం, ఏం మాట్లాడతాడు అంటే కేటీఆర్ తో సంసారం చేస్తున్నటువంటి 2-3 బాగా సన్నిహితులు కూడా మా దగ్గర కష్టమంటున్నారు. అంటే సారీ, ఇది సంసారం అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకోవద్దు, కొద్దిగా మన వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నా. అంటే ఇంకోటి దగ్గర సంసారం చేస్తున్నటువంటి వ్యక్తులను వస్తున్నారని ఈయన బహిరంగంగా చెప్తున్నాడు, ఇండికేషన్ ఇస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఇవాళ హైకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత సమయాన్ని ఇచ్చింది. తర్వాత నేనేమంటున్నా అంటే అసలు బిఆర్ఎస్ పార్టీకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉందా, వీళ్ళను డిస్క్వాలిఫై చేయించడం కోసం ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు 10 మంది మారిండ్రు, మీరు ముందు 3 మీద పిటిషన్ ఇచ్చారు హైకోర్టులో, సబ్సిక్వెంట్ గా మిగతా 7 కూడా మీద కూడా వేయాలి కదా. మరి వాళ్ళ డిస్క్వాలిఫై అయితే ఈ 7 గుంజుకుందామని అంటే మీ ఇష్టమేనా అండి? ఇక్కడ ప్రజల అభిప్రాయాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే వాడు ఓటేసింది ఒక పార్టీకి, పోయింది ఇంకొక పార్టీకి, పోయిన నువ్వు మళ్ళీ ఎట్లా తీసుకుంటావు అంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా నేను, ఎందుకు చిత్తశుద్ధి లేదంటే బిఆర్ఎస్ కు మధ్యలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఏందది? రాజ్యసభ ఎన్నికలలో వీళ్ళు కానీ క్యాండిడేట్ పెట్టి ఉంటే ఓటింగ్ జరిగేది. ఓటింగ్ జరిగితే విప్పు ధిక్కరిస్తే అక్కడ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే మళ్ళీ అది కోర్టుకు పోయి ఉంటే అది ఇంకా బాగా వ్యాలిడ్ పాయింట్ అయ్యేది. పెట్టారా క్యాండిడేట్ ని? లేదు. ఎందుకు పెట్టలేదు నాకు చెప్పండి. మీకు 38 మంది ఉన్నారు, 39 మంది. మరి కాంగ్రెస్ కు సరే వాళ్ళ ఎంపీ గెలిచినా కూడా రాజ్యసభను గెలిపించుకుంటుండే, కానీ మీకు ఈ అవకాశం ఉండేది కదా, వీళ్ళని డిస్క్వాలిఫై చేయించడానికి అవకాశం ఉంది కదా.
కాబట్టి నిజంగా కూడా మనము ఈ అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో చూస్తూ ఇవాళ నిజంగా కూడా ఇంతగా దిగజారిపోతే అని మేము ఎప్పుడు ఊహించలేదు రాజకీయాలు. ఇప్పుడు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది. ఇన్ని రంగులు మారుస్తున్నా వీళ్ళని ఊసర వెళ్ళిగా పోల్చేది ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళని. ఇప్పుడు ఏమని వర్ణించాలో కూడా తెలుస్తలేదు. మధ్యలో కొద్ది రోజులు వ్యభిచారులుగా అభివర్ణించారు. ఇప్పుడు అది కూడా సరిపోదు ఇలా. ఇంకా పెద్దది ఏదన్నా ఒక వర్డ్ గుర్తుకురావాలా మరి మీలాంటి ఛానల్స్ వాళ్ళు శోధించి దాన్ని ఒకదాన్ని కనిపెట్టాలి. మళ్ళీ లేనిపోయిన తీసుకుని మళ్ళీ ఏం లేనిపోయిన కేసులు మా ఛానల్ మీద పెడతారు. ఎందుకు వచ్చింది? అడియం శ్రీహరి ఉన్నాడండి. అవును, అడియం శ్రీహరి ఇప్పుడు 75 ఏళ్ళు దాటిపోయినాయి. అవును సార్. టీడీపీలో అనేక పదవులు అనుభవించిన అవును. టీఆర్ఎస్ పోవాల్సిన అవసరమే లేదు. నీకు మోరల్స్ ఉంటే టీఆర్ఎస్ పోయి పాప కేసీఆర్ ఏం తగ్గ చేసినండి? మీరు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మరి డిప్యూటీ సీఎం చేశారు. ఆయన డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసి 5 ఏళ్ల తర్వాత మళ్ళా నీకు మళ్ళా అవకాశాలు కలుపు. సరే అప్పుడేదో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లేరు కానీ మళ్ళా ఎమ్మెల్సీని చేశారు. మళ్ళీ మొన్న కూతురికి కూడా ఎంపీ టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె రిజైన్ చేసి వాళ్ళు దీంట్లో కాంగ్రెస్ పార్టీలోకి డిక్లేర్ చేశారు. ఇంకా ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తున్నారు అంటే సంచులు కూడా పోయినాయి అని. సంచులు అటే ఉంచుకున్నావు. బిడ్డను తీసుకుపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసి ఈ ప్రజలకు కూడా బుద్ధి లేదు. నిజంగా చెప్తున్నా, మీరు ఇంకో రకంగా అనుకోకండి. లేదు నిజమే సార్, నిజమే. ప్రజలు కరెక్ట్ గా ఉంటే ఇట్లా జరగదు. ఆయన కూతుర్ని ఓడించాలి కదా. అవును. ఎందుకు అంటే నువ్వు నిన్ను బిఆర్ఎస్ టికెట్ మీద గెలిపించినాము, నువ్వు అసెంబ్లీకి పోయినావు, మాకు చెప్పకుండా నువ్వు పార్టీ మారినావు. ఇప్పుడు బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ కోట ఏమంటున్నావు? చీకొట్టాలి కదా. చీకొట్టాలి కానీ జనం కూడా అంటే కాంగ్రెస్ వేవ్ ఆ గాలి ఉంది కాబట్టి ఇక తప్పనిసరి ప్రజల విచక్షణ అనేది నేను నిజంగా కూడా తప్పుపడుతున్నా. అంటే తప్పంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఒక పొలిటికల్ పార్టీలో ఉంటూ బహుశా అట్లా మాట్లాడకూడదేమో కానీ నా మనసు ఒప్పుతలేదు. వాళ్ళని తిట్టకపోతే కూడా కరెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదే మునుగోడు చీకొట్టాలి. మునుగోడులో బీజేపీ మీద ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉండురా బాబు ఎమ్మెల్యేగా మాకు సేవ చేయమని పంపిస్తే సరే ఏదో రకరకాల కారణాలతోటి మా పార్టీకి వచ్చింది బీజేపీ. మా పార్టీలో దాదాపు గెలిచినంత పని అయింది ఉప ఎన్నికలు. 10,000 తగ్గిన అనుకోండి, ఆయనకు పడ్డ ఓట్లలో 6,000 ఇట్లా స్టేట్ గెలుతుండే. ఇప్పుడు ఏమైంది? మళ్ళా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే ఓట్లు వేయచ్చా ప్రజలు? అదే కదా మరి ఇక రాజ్యాంగంలో నిబద్ధత ఎక్కడ ఉంది సార్? ఇక మరి జనంలో ఆ క్వాలిటీ ఎక్కడ ఉంది? జనంలో ఆ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఈ పార్టీ నిస్సిగ్గుగా పార్టీ మారే వాళ్ళకు ప్రజలే అవకాశం ఇస్తున్నారు అనేది నా వాదన. అంతే. అది మనము ఎవరు చెప్పకపోతే ప్రజలు కూడా ఏమనుకుంటారు, మేము చేసేదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి కడియం శ్రీహరి కావచ్చు, ఇలా దానం నాగేందర్ కావచ్చు, మిగతా 9 మందికి 10 మంది మారిన మొత్తము వాళ్ళకి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు. కాదు ఇప్పుడు దానం నాగేందర్ గారి విషయంలో నగేష్ నాయక్ గారు ఏం చేయొచ్చు తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఇక అట్లా మాట్లాడితే అది వారి విఘ్నతకి నేను వదిలేస్తున్నా, నేనేం మాట్లాడను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టెక్నికల్ గా ఆ బీఫామ్ మీద గెలిచారు, కండవా కప్పుకున్నాడు. కాంగ్రెస్ ఎంపీకి ఎట్లా పోటీ చేస్తున్నాడు టికెట్ మీద? ఇంతకంటే పార్టీ ఫిరాయింపుకు వేరే సాక్ష్యం అవసరమా? అదే కదా మరి ఇంకా వేరే సాక్ష్యం. ఇప్పుడు కండవా మా ఎవరు అరికపూడి గాంధీ అన్నాడు, నేను కాదు కాంగ్రెస్ కండవ కాదు, అది దేవుడి కండవ ఏదో అన్నాడు. ఇది అట్లా కూడా లేదు కదా. ఎమ్మెల్యే గెలిచిన ఆ టికెట్ మీద ఒక 3 నెలల 6 నెలలకు మళ్ళీ ఎన్నికలు అయితే నువ్వు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ప్రజలను ఓట్లు అడిగి ఎన్నికల పడి ఇవాళ మళ్ళా నువ్వు నేను రాజ్యాంగపరమైన నాకు హక్కు, ఏం హక్కు అండి? హక్కు అంటే ఇప్పుడు మాట్లాడేదానికి కూడా కొంత మనం ఎక్కడో దగ్గర సమర్థించుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి కదండి విలువలు. కాబట్టి ఏదైతే ఉందో దీన్ని ప్రజలు విస్తృతంగా చర్చించాలా. నిజంగా నేను చెప్తున్నా, వీళ్ళు సరే మిగతా మిత్రులు ఏదో మాట్లాడతారు కానీ బీజేపీ కొంత వాల్యూస్ ను పాటిస్తున్నాము. ఎక్కడైనా మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాడు పార్టీ మారేది ఉంటే రాజీనామా చేసి రావాలి, మా నిబంధన అది. సరే కొన్ని ఉన్నాయి ఎగ్జామ్షన్స్, వాడు పార్టీ అఫీషియల్ గా 2/3 చీలిండ్రు, సపోర్ట్ చేసినాము. అంతేగాని ఎక్కడ కూడా ఇట్లా అనైతికంగా ఈ పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించము. దీన్ని నిజంగా కూడా ప్రజలు సీరియస్ గా తీసుకోవాలనేది నా అప్పీల్. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కంపల్సరీ మీ దాంట్లో రిజైన్ చేసి రావాల్సిందేనా సార్?
100% నువ్వు ఏ రాష్ట్రమైనా తీసుకో. సమయం వచ్చినప్పుడు చెప్తా. చెప్పండి. ఈ దేశం మొత్తంలో అత్యధికంగా పార్టీ ఫిరాయింపుల్లో నంబర్ 1 బీజేపీ పార్టీ. ఈ రోజు అస్సాం సీఎం గా ఉన్న హేమంత్ బిశ్వా ఏ పార్టీకి చెందినోడు అన్నకు చెప్పమని చెప్పు. నాయుడు అన్న ఏ పార్టీకి చెందిన అతను ఆయన రిజైన్ చేసి వచ్చిండా? లేదు, ఆయనకు సీఎం పదవి ఇచ్చిర్రు. ఏక్నాథ్ షిండే ఎట్లా వచ్చిండు? అన్న సారీ నేను మీకు డిస్టర్బ్ చేస్తున్నా. స్టేట్ క్వశ్చన్ స్టేట్ జవాబు. ఆయన ఎమ్మెల్యేగా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యి బీజేపీలో చేరి మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను మళ్ళా మీ టీవీలో కనిపించాను. నేను ఎప్పుడు నీకు ఎదురుపడను. ఛాలెంజింగ్. సరే, దిస్ ఇస్ ఆన్ రికార్డ్. అన్నగారు హేమంత బిశ్వా వాజే అన్నగారు, నేను ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్తున్నా. బీజేపీలోకి వచ్చి ఒక టర్మ్ పనిచేసిన అనంతరము ఆయన ముఖ్యమంత్రిగా అంతకు ముందు సోనేవాల్ ఉండే, శర్బానంద్ సోనేవాల్. అవును, ఆయన ఆ టైంలో జాయిన్ అయ్యిండు. మేము ఆయనకు ఒక టర్మ్ ఇవ్వలేదు అన్న. ఆయన యాజ్ ఎమ్మెల్యేగా జాయిన్ కాలేదు. ఇప్పుడు మనం ఆన్లైన్ చూద్దాం. ఎక్కడన్నా తీయండి అన్న, పార్టీకి మన 2/3 లేకుండా వస్తే రాజీనామా చేసి రావాల్సిందనే నిబంధన ఈ రోజు కూడా బీజేపీలో ఉంది. మేము పాటిస్తున్నాం. లేదు, పాటించట్లేదు హేమంత బిశ్వా ఒక రీజన్. ఇంకోటి అన్నగా హేమంత బిశ్వా ఒక రీజన్ అంటే శివసేన పార్టీ ఈ రోజు 2 గ్రూప్స్ గా మారింది. ఏక్నాథ్ షిండే పుట్టుకొచ్చిండు, 2/3 మెజారిటీ తీసుకొని వచ్చిండా అన్నగారు? 100%. ఎలా? మరి మీ మీదనే ఇదే కోర్టు, సుప్రీం కోర్టులో ఆర్డర్ వచ్చింది ఏక్నాథ్ షిండే పైన మెజారిటీ డిఫైన్ చేయమని చెప్పి తీసుకొని వచ్చి బయట. మీరు ఏం మాట్లాడతారు? అది అయితే సుప్రీం కోర్టు అయితే వాళ్ళ అధికార చిహ్నం కేటాయించమని సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయితే పార్టీ ఏదంటే వాళ్ళ బాణం గుర్తు కానీ పార్టీ వాళ్ళకి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి అయితే తీసుకురాలేదు కదా. నేను ఆ కోణంలో చెప్తున్నా. ఇంకోటి 2/3 పార్టీలో వచ్చిండు అనుకుందాం. లెట్స్ సే 2/3 పార్టీలో వచ్చిండు అనుకుందాం అన్నగారు. ఏక్నాథ్ షిండే గారే 2/3 మెజారిటీతో వచ్చిండు అన్నారు. ఎవరు మన ఇది శివసేనకి సార్ మీరు అన్నదానికి అర్థం కాలేదు. మీరు కరెక్ట్ చెప్పండి. నేనేమంటున్నానంటే ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ శివసేన ఉందో 48 మంది ఎమ్మెల్యేలు ఉంటే 39 మందిని తీసుకొని వాడు వెళ్ళిపోయాడు బయటికి. బయటికి వెళ్ళిపోయినాక వినండి, ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు, షిండే వర్గం అని. అవును, అది సుప్రీం కోర్టు దాకా పోయి సుప్రీం కోర్టు కూడా వానికి అధికార పార్టీగా గుర్తించింది. అవును, ఆ చిహ్నం కూడా వాళ్ళకే కేటాయించారు. అయితే ఒక్క నిమిషమే, నిధులు గానీ వాళ్ళ ఆఫీసు గానీ అన్ని కూడా ఆయనకే కేటాయించారు. ఇప్పుడు అన్నగారు మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇది ఇక్కడ బాగోదు. మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. నైతిక విలువలతో కూడిన నాయకత్వం రావాలని కోరుకుంటాం. సమాజంలో ప్రజల్ని కూడా దోషిస్తున్నాం. ప్రజలు చేస్తున్న తప్పు ఇది. ఒక పార్టీ బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీలో వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు అనేది అన్ని వెరీ గుడ్ అన్నగారు. అవన్నీ తప్పులే అనుకుందాం. ఇదేం దరిద్రం అన్నగారు. శివసేన నుంచి 39 ఎమ్మెల్యేస్ ని తీసుకెళ్లి మళ్ళీ వచ్చి నేను ఓ పార్టీకి చెందిన వాడిని. అసలు ఎలక్షన్ కమిషన్ ఆయన గుర్తింపు ఇచ్చిందా సపరేట్ పార్టీ అని? లేకపోతే ఓ పార్టీ లోగో తీసుకొని గెలిచి వచ్చిండా ఏక్నాథ్ షిండే? అసలు ఎవడు ఓ పార్టీని డిఫాల్ట్ చేసి వాళ్ళ దొంగ దెబ్బ తీసి తీసుకొచ్చిన వానికి లీగల్ స్టాండ్ ఇస్తున్నాడు ఇప్పుడు అన్న నాయుడు అన్న. ఇదే డిబేట్ లో ఇదే ప్యానల్ లో అన్నగారు, ప్యానల్ కోర్టు తర్వాత ఫస్ట్ బిల్ అయితే తీసుకురుగా, ఇట్లా చిత్రీకరించిరుగా. ఇక్కడ అది తప్ప రైట్ అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన కాదు, వీళ్ళ శివసేననే ఒరిజినల్ అని వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి అలా సర్వే అవుతుంది. అది వాస్తవానికి అసలు ఏక్నాథ్ షిండేకి బాల్ ఠాక్రేకి సంబంధం ఏంది? శివసేనకి సంబంధం ఏంది? ఇక్కడ మీరు దేశ ప్రజల్ని మహారాష్ట్ర ప్రజల్ని చేసిన మోసం ఎంత వర్స్ట్ అది చెప్తున్నా. ఇక్కడ దానం నాగేంద్ర గారు అయితే బీఆర్ఎస్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వచ్చిండు. వాళ్ళు గెలిచాడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆస్పిరేషన్ రూపంలో తీసుకున్నాడు. తీసుకుంటే ఎంపీగా ఉండేటోడు, దానికి రిజైన్ చేసేటోడు. కానీ అక్కడ ఆయన గెలవలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే హోదా యథావిధిగా కంటిన్యూ అవుతుంది. అన్నగారు
చేస్తుంటే ఈ నేరం ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఇప్పుడు నువ్వు కోటపల్లి నరసింహన్ గారు మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా దానం నాగేందర్ రిజైన్ చేసి నువ్వు ఎంపీగా పోటీ చేస్తుంటే ఒక పద్ధతి. ఇదే బాధ దానికి నాకు బాధ ఉంది. లెట్సే ఎథికల్ పాలిటిక్స్ అనేసి ఇది దేశం మొత్తంలో లేదు, కానీ బీజేపీ ఎథికల్ కాదు, వర్స్ పాలసీ చేస్తుంది. ఏక్నాథ్ షిండే 39 ఎమ్మెల్యేలతో ఎలా వస్తాడు, నేనే శివసేన అని ఎలా క్లెయిమ్ చేస్తాడు? ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు ఇవి ఎలా వస్తాడంటే దానికి సంబంధించి బీజేపీ చిత్రీకరిస్తుంది ఇలా. రైట్ కోటేశ్వర గారు సార్ మీరు బాగా దూరం పోయే పని లేదు. మన దగ్గర హుజూరాబాద్ లో ఎన్నికలు అయినాయి, రిజైన్ చేసినాకనే మేము టికెట్ ఇచ్చినాము. మరి మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది, రిజైన్ చేస్తేనే ఇచ్చినాము. మన కళ్ళ ముందు ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్. అవును, ఎంతో దూరం ఎందుకు పోతారు? ఆ నైతిక విలువలు కాంగ్రెస్ ఉన్నాయా? రైట్ దానికన్నా గొప్పగా ఉన్నాయి. టీఆర్ఎస్ కూడా గతంలో 40 మందిని